వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకునే ముందుగా ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధాన వార్త అంటే MBBSకు 9 ఏళ్లే ఛాన్స్ అంటూ ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే ఇక TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, రియల్ రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. ఇక ఏపీలో విషయానికి వచ్చినట్లయితే ఇంకా సీఎం కేసీఆర్ చెప్తున్నారు, ఇక్కడ కరెంట్ ఎలా ఉంది, ఏపీలో కరెంటు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి అంటూ కూడా చెప్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ వస్తే అంతా కూడా చీకటమేమి అన్న వాళ్ళందరి నోర్లు కూడా ఇప్పుడు మూతపడిపోయినాయి. ఇక్కడ నుంచి ఆంధ్రకి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినప్పటికీ కూడా అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం, ఎంత తేడా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ కరెంటు కోతల గురించి, కరెంటు కష్టాల గురించి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక హెడ్లైన్గా ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. ఇక ఆ తర్వాత మరొక వార్త చూస్తే భూదాన్ భూముల్లో 1000 కోట్ల స్కామ్ ఉంది అంటూ ఇదంతా కూడా మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతల దందాని అంటూ కూడా మంత్రి TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వండి సార్ అంటూ విద్యార్థులంతా కూడా తలమునకలు అవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటూ మరొక వార్త మనకి ఇచ్చారు. ఇక రేపే ప్రకటన అంటూ కాంగ్రెస్లోకి పొంగులేటి అండ్ జూపల్లి అంటూ కూడా ఇద్దరు గురించి కూడా ఇక రేపే ప్రకటించబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే వారిద్దరితోటి కూడా అనేక సార్లు భేటీ అవ్వటం, మాటలాడడం, మాటామంతి జరపడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అనేది కూడా మనకి తెలుసు ఆల్రెడీ. సో ఇంకా రేపు మాత్రం క్లియర్గా మరి చెప్పడానికి రెడీ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ గూటికి చేరనున్నారు అనేది అయితే తెలిసిపోతుంది క్లియర్గా. సో అలాగే రెరా చైర్మన్గా ఎన్ సత్యనారాయణ అంటూ మనకి ఇద్దరు సభ్యులు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక కడుపు కోతలకు అడ్డేది అంటూ క్వశ్చన్ మార్క్. 9 జిల్లాలో 70% పైగా సిజేరియన్లు చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసుకుందాం. ఇక ఫ్లెక్సీ వివక్ష అంటూ కూడా ఇచ్చారు. పార్టీల జోలికి వెళ్ళని ఈవీడిఎం యంత్రాంగం అంటూ కూడా ఇచ్చారు. సో అన్ని కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. ఇక ఫస్ట్ మనం MBBSకు 9 ఏళ్లే ఛాన్స్ అనే దానికి సంబంధించి ప్రధానంగా ఇచ్చిన వార్త చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే కనుక సప్లిమెంటరీనే ఫైనల్ అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక అందులో కూడా ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ ఇయర్కు 4 ఛాన్సులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మాత్రం ఇంకా ఛాన్స్ ఉండదు అంటూ కూడా మళ్ళీ ఫెయిల్ అయితే కూడా మళ్ళీ రాసుకోవడానికి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే నీట్ మాదిరిగా MBBS అడ్మిషన్కు కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆగస్టులోగా వైద్య విద్య ప్రదేశాలు కూడా ముగించాల్సి ఉంటుంది అంటూ విద్యాశాఖకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత ఆ గడువు దాటితే మాత్రం అవకాశం ఉండదు. అంటే ఒకవేళ వైద్య విద్యలో ఆగస్టులోగా ప్రవేశాలన్నీ ముగించాలి. ఒకవేళ ఆ గడువు కనుక దాటింది అంటే అవకాశం ఉండదు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు ఆల్రెడీ జారీ చేసేసింది. ఇక ఇంకొక విషయం చూసినట్లయితే 2028 నుంచి పీజీకి నీట్ ఎగ్జామ్ అనేది ఉండదు, రద్దు చేసేస్తారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇవన్నిటికీ కూడా మళ్ళీ ఇంకా మనం చూసినట్లయితే ఇంకా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా చూసినట్లయితే మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇక MBBSకి మాత్రం 9 ఏళ్ళు మాత్రమే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ప్రభుత్వ అంటే రియల్ రాజకీయం అంటూ PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దల నియంత్రణలోనే ఈ భూముల ధరలన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ధరలు పెరిగే అవకాశం ఉన్న భూములపై కన్నేశారు, డాగ కన్ను వేసినట్లు అంటూ ఇవన్నిటి మీద రాజకీయాలు చేస్తున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతల దందాని అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే కొత్త ప్రాజెక్టులు వచ్చే చోట ముందే సన్నద్ధమవుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా కొమ్మక్కయ్య అంటూ ఇచ్చారు. అలాగే బినామీలు లేదా తమ వారితో కొనుగోళ్లు షురు కూడా చేసేస్తూ ఉంటారు అంటూ కూడా ఆయన ఎంతో ఆగ్రహ విషయాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే మరొక వార్త చూస్తే అన్ని ప్రాజెక్టుల్లో కూడా సొంత ప్రయోజనాల కోసమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా భూముల విషయం కావచ్చు, ఏ విషయంలో కూడా ప్రజలకు మాత్రం మంచి చేద్దాము, వారికి మంచి జరుగుతుంది అనే విషయంలో అనే లక్ష్యంతో మాత్రం ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చెయ్యట్లేదు అనేది మాత్రం TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అభివృద్ధి మాటన సర్కారు పెద్దల సొమ్మంతా కూడా దందా చేసేస్తున్నారు అంటూ కూడా
మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంకా మరొక వార్త చూస్తే ఇక మీడియాతో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు. భూదాన్ భూముల్లో 1000 కోట్ల స్కామ్ ఉంది, కావాలంటే నిరూపిస్తా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మంత్రి కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ దందాలో కొనసాగుతూ ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. తిమ్మాపూర్లో 146 ఎకరాలు అమ్మేశారు. ధరణి రాకముందు ఇవి నిషేధిత భూములుగా ఉన్నాయి. మరి ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు అమ్మేసుకున్నట్లు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే పోర్టల్ వచ్చాక వీటిపై నిషేధం ఎత్తేశారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకే వెళ్ళాయి అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ బినామీలకే ఇవన్నీ కట్టబెట్టుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రజలకు వచ్చిన దాఖలు అనేది ఏమీ లేవు. అవన్నీ కేసీఆర్ అనుచరులకే వెళ్తున్నాయి. స్వగ్రామంలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయి అంటూ కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకు కిషన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఈ భూదందాల్లో ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా అటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు కూడా మరి ఫైర్ అవుతున్నట్లుగా, ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నట్లుగా చేశారు. కానీ ఇద్దరు కూడా లోపల ఒకటిగానే ఉంటారు అన్నట్లుగా మాత్రం టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అలాగే ఇంకా మేము అధికారంలోకి రాగానే ధరణిని మాత్రం మొదటిగా రద్దు చేస్తాం. ఇంత జరుగుతున్నా కూడా స్వగ్రామంలో భూములు కూడా అన్యక్రాంతమైపోతున్న భూములన్నీ మరి కేటీఆర్ బినామీలకి అనుచరులకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ మేము అధికారంలోకి వచ్చితే మాత్రం ఖచ్చితంగా రాగానే ఫస్ట్ చేసేది ధరణి రద్దే. అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాలు కూడా అక్కడ షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 13th పేజీలో చూడొచ్చు అనేది కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతి పేపర్లో ఇంకా మరొక వార్త చూస్తే ఏపీలో కరెంటు కష్టాలు. ఏపీలో కరెంటు కష్టాలు అనేది చూసినట్లయితే గద్వాలలో జరిగిన సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ ఇక ఏపీలో జరిగే విషయాలన్నింటినీ ఇంకా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నింటికి సంబంధించి ఆయన ఇంకా గద్వాలలో జరిగిన ప్రసంగంలో ప్రసంగించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కరెంటు కోతలు కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఇంకా తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఏపీలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో మాత్రం అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ విధంగా ఉంది ఏపీలో అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక 9 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దశాబ్ద ఉత్సవాలు జరుపుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఇక ఇక్కడ నుంచి వలసలు ఆగిపోయినాయి. ఒకప్పుడు వలసలు విపరీతంగా వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉండకుండా, కానీ ఇప్పుడు వలసలకి ఇక్కడికే అందరూ వలసలకు వస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి అనేక మంది వస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రజలంతా ధరణిని కొనసాగించాలని అంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు సీఎం కేసీఆర్. కానీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు మాత్రం ధరణిని ఎత్తివేయాలి, ధరణిని రద్దు చేయాలి అని చెప్తున్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే ఇంకొక వార్త చూస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం రద్దు చేస్తాను అని అంటోంది. ప్రజలంతా మాత్రం ధరణిని కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇక గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అలాగే కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా జరిగించారు. ఇంకా అక్కడ సీఎం సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కూచుకుళ్ళ కూడా అంటూ ఇచ్చారు. ఇక వీళ్ళందరి సమక్షంలో ఆయన ఏపీకి సంబంధించి అక్కడ కష్టాలు, కరెంటు కోతలు, అక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఒకప్పుడు ఎలా వలసలు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వలసలు వస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకప్పుడు నీటి చుక్క దొరికేది కాదు, ఇప్పుడైతే నీటి కుండలు తలపిస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్ 3rd పేజీలో కూడా చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. సో మరొక వార్త చూసినట్లయితే ఇక సర్టిఫికెట్లు ఇవ్వండి సార్ అంటూ కాలేజీల వద్ద పోలీస్ అభ్యర్థుల పడిగాపులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సర్టిఫికెట్లు తీసుకొని ఇవ్వండి సారు అంటూ. అలాగే ఇంకా చూసిన రియంబర్స్మెంట్ చెల్లించని ప్రభుత్వం, ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు, రియంబర్స్మెంట్ వస్తాయని చెప్పేసి ఫీజులు కూడా చెల్లించని విద్యార్థులు, వాళ్ళ కోసం రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వనటువంటి యాజమాన్యాలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా ఫీజు చెల్లించలేదని చాలామందికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వని కాలేజీలో కొన్ని షరతులు, ఫీజు చెల్లించండి తర్వాత మీరు తీసుకెళ్ళండి అంటూ కూడా కొన్ని కాలేజీలు షరతులు కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది. రేపటి నుంచి పోలీస్ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ఎంతగానో మరి బాధపడుతూ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆగస్టు 2న స్టాఫ్ నర్సుల రాత పరీక్ష ఉండబోతోంది అంటూ మనకి విద్యాశాఖకు సంబంధించి ఇచ్చారు. అలాగే సిబిటి పద్ధతిలోనే 3 షిఫ్టుల్లో నిర్వహణ ఉంటుంది. జూలై 23 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు. అలాగే నిరుడు డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేశారు. 5.204 పోస్టులకు 40.926 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో విపరీతంగా టఫ్గా నిర్వహించే అవకాశం ఉండొచ్చు ఈ యొక్క ఎగ్జామ్ కూడా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అత్యధికంగా ఎక్కువగా మరి
అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి, దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే సంచలనంగా కనిపిస్తుంది మనకి, రేపే ప్రకటన అనేది ఒక వార్త అయితే కాంగ్రెస్లోకి పొంగులేటి జూపల్లి అనేది అయితే ఒక వార్త క్లియర్గానే మెన్షన్ చేశారు, కాంగ్రెస్లోకి అంటూ. ఇంకా రేపైతే ప్రకటిస్తారు క్లియర్ కట్గా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ఎమ్మెల్సీ కూచుకుళ్ళ అలాగే దామోదర్ రెడ్డి కూడా అంటూ కూడా మనకు మరొక వార్త కూడా పెట్టారు ఇక్కడ. అలాగే ఇక రేపు ప్రెస్ మీట్లో ప్రకటించనున్న నేతలు అంతా అమిత్ షా అలాగే అమిత్ షా ఖమ్మం టూర్కు ఒక రోజు ముందే బీజేపీకి నిరాశ ఎదురైంది అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అమిత్ షా 15న అక్కడ మరి పార్టీ బలోపేతం గురించి చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇంకా దానికంటే ముందే ఆయనకు ఒక ఎదురు దెబ్బ తగిలినట్లుగా ఒక రోజు ముందే మరి బీజేపీకి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు ఈ విషయంతో అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో మాత్రం జోష్ ఎంతో మొదలైంది అంటూ ఇచ్చారు. ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగిలేటి దిగుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ గుటికి చేరే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 10th పేజీలో చూడొచ్చు. సో అలాగే రెరా చైర్మన్గా ఎన్ సత్యనారాయణ ఇచ్చారు. 2 సభ్యులు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మనకి ప్రధానంగా అంటే ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 2nd పేజీలో చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఫ్లెక్సీ వివక్ష అనేది చూసినట్లయితే పార్టీల జోలికి వెళ్ళని ఈవీడీఎం యంత్రాంగం అంటించారు. ఇక నేతల ఫ్లెక్సీ హోర్డింగ్లను పెట్టుకొని వైనం అంటించారు. వాణిజ్య సంస్థలు పూరు వ్యాపారులకే జరిమానాలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఫ్లెక్సీ వార్లు అధికంగా జరుగుతూ ఉండడం నేపథ్యంలో ఇంకా చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. వ్యాపారులకే జరిమానాలు ఇస్తున్నారు. ఫ్లెక్సీల నిషేధం అమల్లోకి ఉన్నప్పటికీ కూడా కొంత తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతూనే ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా అంటే వాతావరణానికి సంబంధించి ఇచ్చారు. మనకి భూమికి దగ్గరగా ఆస్ట్రాయిడ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎండల తీవ్రతకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో దానికి సంబంధించి మొత్తంగా అయితే మనకి భూమికి సంబంధించి దగ్గరగా ఆస్ట్రాయిడ్ ఉంది కాబట్టి ఇంకా తీవ్రత అనేది పెరుగుతుంది అనేది ఇచ్చారు. సో అలాగే సమస్యల నడుమ స్కూళ్ళు రీఓపెన్ చేశారు అనేది మనకు ఒక వార్త కనిపిస్తుంది. బెల్లు కొట్టిన హెచ్ఎంలు, చీపురు కట్ట పట్టిన స్టూడెంట్లు. అంటే ఇప్పటి వరకు మరి స్కూల్స్ అన్ని 2 నెలలు వేసవి సెలవులు నేపథ్యంలో మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్స్ అన్నీ కూడా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మరి బూజు పట్టిపోయి దుమ్ము పట్టిపోయిన నేపథ్యంలో ఇంకా స్కూల్ బెల్ కొట్టిన హెచ్ఎంలు అలాగే ఇక పిల్లలందరూ కూడా వచ్చి వాళ్ళ క్లాస్ రూమ్స్ వాళ్ళే శుభ్రపరచుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం స్కూళ్ళన్నీ తెరుచుకొని ఉన్నాయి. సర్కారు బడులు స్టూడెంట్లకు సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. అక్కడంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయి మరి అక్కడంతా కూడా స్కూల్ లోపల రూమ్స్ కూడా నీట్గా లేకుండా మరి ఆ విధమైనటువంటి స్వాగతం పలికాయి అంటూ ఇచ్చారు. ఇక పెచ్చులు ఉడుతున్నటువంటి గోడలు అలాగే ఫ్లోరింగు, గాలి వానకు లేచిపోయిన రేకులు అలాగే పగిలిపోయిన తలుపులు కిటికీలు ఇంకా ఉడికి అలాగే ఊడి కింద పడినటువంటి బ్లాక్ బోర్డ్స్ అంటూ కూడా ఇచ్చారు. రెక్కలు లేని ఫ్యాన్లు దర్శనమిచ్చాక రెక్కలు లేని ఫ్యాన్లు, కింద పడిపోయిన బోర్డులు అలాగే ఇంకా పెచ్చులుడిపోతున్నటువంటి గోడలు, గాలికి లేసిపోయినటువంటి రేకులు, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మరి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో స్కూల్ పిల్లలందరికీ కూడా స్వాగతం పలికింది ఇప్పుడు 2 నెలల తర్వాత, వేసవి తర్వాత అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా విద్యార్థుల స్టూడెంట్సే చీపురు కట్టలు పట్టి క్లాస్ రూమ్ అన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఇక అటెండర్లు లేకపోవడంతో హెచ్ఎంలు టీచర్లు బడిగంట కొట్టారు అంటూ కూడా ఇచ్చారు. అటెండర్స్ ఎవరు లేకపోవడం వల్ల టీచర్స్ హెచ్ఎంసీ వచ్చి బడిగంట కూడా కొట్టడం, క్లాస్ పీరియడ్ అయిపోగానే ఒక పీరియడ్ అయిపోగానే ఇంకొక పీరియడ్కి కూడా బెల్ కొట్టడం టీచర్లు హెచ్ఎంలు చేసుకుంటున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇంకా అలాగే ఇంకా చూసినట్లయితే మరొక వార్త చూసినట్లయితే ఇక క్లాస్ రూమ్స్ అన్నీ కూడా పిల్లలే శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకా అటెండర్ల కొరతతోటి ఇదంతా కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే స్కూల్ పిల్లలకి ఇంకా స్టూడెంట్లు తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా ఇంకా గదులు కూడా సరిపోవట్లేదు. గదులు కూడా సరిపోక అక్కడ ఉన్నటువంటి చెట్ల కింద కూడా చాలామంది స్టూడెంట్స్ కూర్చున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఆ యొక్క పాఠాలు స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది రూమ్స్ సరిపోక
ఒక క్లాస్ రూమ్స్, చెట్ల కింద కూర్చొని మరి ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పాఠాలన్నీ వింటున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో మొత్తంగా అయితే ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు ఇబ్బందులే ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకా సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా రైతు బంధు, రైతు బీమా అనేది మనం చూసినట్లయితే ధరణి వల్లే వస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా జనం జై కొడుతున్నారు అంటూ కేసీఆర్ చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ మాత్రం ధరణిని రద్దు చేస్తాము అన్నట్లుగా మాత్రం చెప్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ గద్వాల్లో జరిగినటువంటి సభలో మంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ జై కొడుతున్నారు ధరణి పోర్టల్ బట్టి, కానీ అందరేమో ధరణిని తీసివేయాలి అంటున్నారు. కాంగ్రెస్ మాత్రం గంగలో కలపాలంటుంది. కాంగ్రెస్నే గంగలో కలుపుతారు, ధరణిని తీసివేయమని చెప్తున్నటువంటి కాంగ్రెస్ని అంటూ కూడా బంగాళాఖాతంలో కలిపేయాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక 3 ఏళ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చినాం, పోర్టల్ను రద్దు చేస్తామన్నోళ్లను బంగాళాఖాతంలో కలపాలని చెప్పేసి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామంటూ గట్టు విప్పు పూర్తయినటువంటి గద్వాల అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇంకా సీఎం కేసీఆర్ అనేక విషయాలు కూడా ఇక్కడ గద్వాల్లో ప్రసంగించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ని మాత్రం బంగాళాఖాతంలో కలపడం ఖాయం, ప్రజలే బుద్ధి చెప్తారు అన్నట్లుగా కూడా ఆయన ఈ ప్రసంగంలో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రైతు బంధు, రైతు బీమా అనేది ధరణి వల్లే సాధ్యమవుతుంది, ధరణి వల్లనే వస్తున్నాయి. మరి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, వెంటనే రైతుల ఖాతాల్లో కూడా వెంటనే డబ్బులు కూడా జమ అవుతున్నాయి అని అన్ని సీఎం కేసీఆర్ యొక్క ఉద్దేశం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే ప్రగతి లేని పల్లెలు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. నిధులు లేక ఆగుతున్న పనులు అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా అలాగే ఇక సర్పంచులు అప్పులు చేసి వర్క్ చేస్తున్నారు. కొంతమంది బిల్లులు రాక కూడా ఎంతోమంది సర్పంచులు మరి బలవన్మరణాలకు కూడా పాల్పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు సర్పంచులు అందరూ కూడా అప్పులు చేసి వర్క్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బిల్లులు ఇయ్యని రాష్ట్ర సర్కార్ అంటూ కూడా చాలామంది ఇట్లా బిల్లులు రాకపోవడం వల్ల కూడా మనస్తాపానికి గురవుతూ ఉన్నారు సర్పంచులు అనేది కూడా ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఉపాధి హామీ ఫండ్సే దిక్కుగా చూస్తూ ఉన్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకో మరొక వార్త చూస్తే 5145 గ్రామ పంచాయతీలకు సొంత బిల్డింగులు కూడా లేవు అంటూ కూడా అవన్నిటికీ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ మొత్తం కూడా ఒక ఇమేజెస్ రూపంలో చూపిస్తూ ఉన్నారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ప్రగతి లేని పల్లెలు అంటూ ఉపయోగం లేకుండా ఉన్నటువంటి పల్లెలు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలు. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే ఇక ప్రధాని మోడీ చెప్తున్నారు, డిజిటలైజేషన్లో ముందున్నామంటూ కూడా, టెక్నాలజీలో ఇండియా ఎంతో అభివృద్ధి చెందింది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఉన్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక డిజిటలైజేషన్తో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని కూడా అన్నారు. ఐటీ రంగంలో సంస్కరణలతోనే ఇది సాధ్యమవుతుంది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇక అలాగే రోడ్డెక్కిన హర్యానా రైతులు అంటూ కూడా ఇచ్చారు. పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వారంతా కూడా రోడ్డు ఎక్కినట్లుగా తెలుస్తుంది హర్యానాలో అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా 9th పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఇక శిరీషను చంపింది ఎవరు అంటే ఇక్కడ మరొక వార్త అయితే మనకి కనిపిస్తుంది. అలాగే చూసినట్లయితే బావ తండ్రిని విచారించిన పోలీసులు. ఇక ఇద్దరు స్థానికుల నుంచి వివరాల సేకరణ, అలాగే డెడ్ బాడీని మళ్ళీ పరిశీలించిన డాక్టర్. యువతి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు, పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కేసు ఒక కొలిక్కి వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి శిరీష బావని అలాగే తండ్రిని కూడా విచారిస్తున్నారు అధికారులు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా 4th పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక టీఎస్పీఎస్సీపై అభ్యర్థులకు నమ్మకం వస్తలేదు అంటూ ఇచ్చారు. పరీక్షలో తగ్గనున్న హాజరు శాతం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకు ముందున్న పరీక్షకు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ హాజరు శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది అంటూ ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు గతంలో 75% ఉంటే ఇప్పుడు 61% మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే ఏఈలో గతంలో 75% ఉంటే మొన్న 57% అబాండెన్స్ ఉంది అంటూ ఇచ్చారు. మిగిలిన పరీక్షలన్నింటిలో హాజరు శాతం తక్కువగానే ఉంది అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక పేపర్ల లీకేజ్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సర్కార్ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అయినప్పటికీ కూడా టీఎస్పీఎస్సీ జరిగిన ఎగ్జామ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ మాత్రం చాలా పకడ్బందీతో జరిగింది. అక్కడ కనీసం ఇన్విజిలేటర్స్ కూడా కనీసం ఒక మొబైల్ కూడా లోపలికి తీసుకువెళ్లకుండా చాలా పకడ్బందీ చర్యలతోటి అక్కడంతా కూడా జరిగింది. ఇంకా షూస్ కూడా వేసుకోకుండా చెప్పులతోటే వెళ్ళడం, ఇంకా చాలా అన్నీ కూడా పకడ్బందీగా జరిగాయి అంటూ చాలా ప్రశాంతంగా అయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ముగిసాయి అనేది అయితే ఒక వార్త మనకి
క్లియర్గా ఇచ్చారు. కానీ హాజరు శాతం అనేది చాలా తక్కువగా జరిగింది ఈసారి అనేది అయితే మనకి అర్థము క్లియర్గానే మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక తిమ్మాపూర్లోని భూదాన్ భూముల్లో 1000 కోట్లకు కుంభకోణం అంటూ మనకి 146 ఎకరాల నిషేధిత భూమిని అమ్మారు అంటూ రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా చూపిస్తూ మాట్లాడుతూ ఆగ్రహ విషయాలకు లోనవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ స్కామ్ వెనక ఒక కేటీఆర్ కాదు, బీఆర్ఎస్ నేతల హస్తం అందరిది కూడా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. గతంలో నిషేధంలో ఉన్నటువంటి భూదాన్ భూములపై ధరణి వచ్చాక నిషేధం ఎందుకు ఎత్తేసారు అంటూ కూడా అడుగుతున్నారు. ఇక నిషేధిత భూములన్నీ ధరణి సాయంతో కేసీఆర్ అనుచరులకు వెళ్ళిపోతున్నాయి అంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తున్నటువంటి ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో అవి కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు, మనం చూడొచ్చు, గమనించవచ్చు. అలాగే ఇక బిల్లుల కోసం కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి. భగీరథ చిత్రాలు అంటూ ఇచ్చారు. నీళ్ల కోసం జనం డబ్బాలతో తిరుగుతున్నటువంటి పరిస్థితి. డబ్బాల్లో తీసుకొని ఎండలోకి మరి నీళ్ల కోసం తిరుగుతున్నారు. భగీరథ ఇచ్చాం ఇంటుకోనల్లా అన్నారు. ఎక్కడ ఉంది అంటూ కూడా ఇక్కడ రోడ్డు ఎక్కినటువంటి డబ్బాలతో నిరసన చేస్తున్నటువంటి వారు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సో మనం అవన్నీ కూడా గమనించు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి సిగమూగిన నడిగడ్డ అంటూ మనకి సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇక ధరణి వద్దన్నోళ్లకు బుద్ధి చెప్పండి అంటూ అందరికీ కూడా సీఎం కేసీఆర్ మరి పిలుపునిచ్చారు. అలాగే ఇక బంగాళాఖాతంలో వేస్తామన్న కాంగ్రెస్కు తగిన జవాబు ఇవ్వండి అంటూ ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన అభివాదం చేస్తూ చెప్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ పిలుపు ధరణి ఉండాల్సిందేనని చెప్పేసి నినదించిన ప్రజలంతా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నాగపూర్ బీఆర్ఎస్ ఆఫీస్ 15న ప్రారంభమవుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇక అధినేత కేసీఆర్ చేతుల మీదుగానే ఇది మహారాష్ట్రలో పార్టీకి సొంత భవనం కూడా, తొలి సొంత భవనం కూడా ఉండబోతుంది అంటూ ఇచ్చారు. మరి 15న ఇది ప్రారంభించబోతున్నారు. ఇంకా అలాగే నాగపూర్లో ప్రారంభించేదానికి అధినేతగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగానే ఇది ప్రారంభం అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్టయితే రాష్ట్రంలో కరెంటు వెలుగులు, ఏపీలో చిమ్మ చీకట్లు అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మాత్రం కరెంటు వెలుగు జిలుగులతో ఉంది, అటు ఏపీలో మాత్రం చిమ్మ చీకట్లో ఉంది. ఒకప్పుడు తెలంగాణ వస్తే అంతా చీకటమేమవుతుంది అన్నటువంటి ఏపీ ప్రజలు ఇప్పుడు అక్కడే చీకటి ఉంది, ఇక్కడే వెలుగులు ఉన్నాయి. 24 గంటలు ఉచితంగా కరెంట్ అందిస్తున్నటువంటి పాలన ఇక్కడ కొనసాగుతుంది. అక్కడ కరెంటే లేని పరిస్థితి, చీకట్లో మగ్గిపోతున్నటువంటి పాలన అక్కడ నడుస్తుంది అంటూ కూడా ఏపీని ఉద్దేశించి, తెలంగాణను ఉద్దేశించి ఆయన ఎంతో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే మేమేం చేసినామో తుంగభద్ర ఒడ్డు దాకా వెళ్ళి చూడండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అసలు తెలంగాణకు మీరు ఏం చేశారు అన్న వాళ్ళందరికీ ఆయన చెప్పేది ఒకటే, తుంగభద్ర వరకు వెళ్ళి మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ మేము ఏం చేసినామో అనేది అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే ఇక సర్కార్ బడి సీటుకు పోటీ పడుతున్నటువంటి పిల్లలు అంటూ ఇచ్చారు. ఇప్పుడు అన్ని వసతులతోటి ఇంగ్లీష్ మీడియంతో పాటు అన్ని వసతులతోటి ఏర్పాటు చేయడం వల్ల ఇంకా సర్కార్ బడిలో సీట్లకు పోటీ పడుతున్న విద్యార్థులు అంటూ ఇచ్చారు. ఇక స్కూల్ డ్రాప్ అవుట్స్ తోటి గుజరాత్ టాప్లో ఉంది అంటూ కూడా పెద్ద రాష్ట్రాల జాబితాలో 2వ స్థానంలో ఉంది అంటూ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 7th పేజ్లో చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఈరోజు మాత్రం ఏ పేపర్లో చూసినా కూడా ఎక్కువ ధరణి పోర్టల్కి సంబంధించి, అలాగే ఇంకా 1000 కోట్ల కుంభకోణం గురించి, అలాగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే రియల్ భూదందాల గురించి, ఇలా ప్రతి ఒక్కటి, ఇంకా ధరణి వల్ల వస్తున్నటువంటి లాభాలు అని కొంతమంది, నష్టాలు అని కొంతమంది, ఇలా ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గానే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.